మళ్ళీ మళ్ళీ మీరు గెలవాలని మీరు ఓసారి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, బీ క్లియర్. ఈరోజు ఎర్రమనాయుడు గారు ఆ రోజు పార్టీకి పనిచేస్తే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారంటే అది కుటుంబ వ్యవస్థని పదే పదే నేను చెప్తున్నా, అదే చేస్తున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాలయోగి ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు హరీష్ అయితే చాలా చిన్నవాడు. తర్వాత బాలయోగి చనిపోయిన తర్వాత, ఆయన పెద్ద అయిన తర్వాత, చదువుకున్న తర్వాత మళ్ళీ ఎతికి ఆయన తీసుకొచ్చి ఎంపీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది కుటుంబ బాంధవ్యం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి సిన్సియర్గా ఉంటారో, ప్రజాసేవకు అంకితమై పనిచేస్తారో అలాంటి కుటుంబాలని గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడే సస్టైనబిలిటీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మేము ఉంటాం, వారసత్వం ఉంది, మేము పనిచేయం, మీ ఇష్టం అంటే నమస్కారం తప్ప వేరే మార్గం లేదు. హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, మిమ్మల్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం. అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.